హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీ అందరికీ నార్మల్ రైస్తో సింపుల్ బగారా రైస్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది నా స్టైల్లో మీ అందరికీ చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని సోక్ చేసుకొని పెట్టుకున్నాను. కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కాస్త నెయ్యి, ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర, సాజీరను కూడా వేసుకోవాలి. అది కాస్త చిటపటలాడిన తర్వాత అందులో మసాలా దినుసులను వేసుకోవాలి. బగారా ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు వేసుకున్నాను. దీంట్లోనే కట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని పచ్చిదనం పోయేంత వరకు ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. దీంట్లోనే జీడిపప్పులను కూడా వేస్తున్నాను. మళ్ళీ అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి దగ్గరగా వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం బాగుంటుంది, టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. దీంట్లోనే క్యారెట్, ఒక మీడియం సైజ్ ఆలూని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి. మిల్ మేకర్లో ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మనం రోజు ఇంక్లూడ్ చేసుకుంటే మన డైట్లో చాలా బాగుంటుంది. దీంట్లోనే పుదీనా, కొత్తిమీరని కూడా కట్ చేసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడిని కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ కాస్త మగ్గిన తర్వాత దీంట్లో మనం వాష్ చేసుకొని పెట్టుకొని ఉంచుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. ఇవి రైస్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. వాటర్ పోసాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 నిమ్మ చెక్క రసం అనేది పిండుకుంటున్నానండి. కొద్దిగా పులుపు అనేది యాడ్ అవుతుంది, ఫ్లేవర్. సో ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ అనేది చేస్తే సరిపోతుందండి. పొడి పొడిగా వచ్చేస్తుంది విజిల్ చల్లారాక. సో ఇలా రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. సో అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే బగారా రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం రైతాతో అయినా కానీ, ఏదైనా గ్రేవీ కర్రీతో అయినా కానీ, పన్నీర్ కర్రీతో అయినా కానీ తీసుకోవచ్చు. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.